Hi students, welcome back to channel. JEE Mains 2026 April month session 2 కు సంబంధించి ఆన్సర్ కి ఎర్రర్స్ ఆల్ షిఫ్ట్స్ నుంచి ఎన్టీఏ ఎన్ని రిసీవ్ చేసుకున్నారు, ఏ షిఫ్ట్లో బోనస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయి అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారో మీకు బోనస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయో లేదో ఒకసారి క్లియర్ చేసుకోండి. ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేటువంటిది ఏప్రిల్ 11th 2026 రిలీజ్ చేశారు. ఛాలెంజ్ విండో అనేటువంటిది 11th నుంచి 13th వరకు ఓపెన్లో ఉన్నింది. ఈ 13th వరకు వచ్చినటువంటి ఛాలెంజెస్ అనేటువంటివి ఎన్టీఏ షిఫ్ట్ వైజు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఈ తీసుకున్నటువంటి వాటికి యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఏం చేస్తున్నారు అనేటువంటిది బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎన్టీఏ అనేటువంటిది 13th వరకు రిసీవ్ చేసుకున్నటువంటి ఎర్రర్స్ని ఛాలెంజెస్ని రివైజ్ చేసుకొని వేటికి బోనస్ మార్క్స్ యాడ్ చేయాలి, వేటికి ఎలా మార్క్స్ యాడ్ చేయాలి, వేటికి యాడ్ చేయకూడదు అనేటువంటి రివ్యూ చేసి ఫైనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 18th లేదా ఏప్రిల్ 19th రిలీజ్ చేయవచ్చు. ఫైనల్ రిజల్ట్స్ అనేటువంటివి ఏప్రిల్ 20th 2026 రిలీజ్ చేస్తాము అనేటువంటిది అఫీషియల్గా ఎన్టీఏ అనేటువంటిది ఇస్తున్నటువంటి టైమ్లెస్ అన్నమాట. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్లో ఏప్రిల్ 12th 2026 వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే ఏప్రిల్ 5th సెషన్ 2కు సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి ఎర్రర్స్ అనేటువంటివి స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ ఛాలెంజింగ్గా చేయడం జరిగింది అనేటువంటి న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిలీజ్ చేశారు. అలాగే డిహెచ్ ఆన్లైన్ న్యూస్లో ఏప్రిల్ 5th షిఫ్ట్ 2కు సంబంధించి ఎర్రర్స్ అనేటువంటివి 19 క్వశ్చన్స్ కెమిస్ట్రీ సెక్షన్ నుంచి ఎన్టీఏకి ఛాలెంజెస్ వెళ్ళాయి క్యాండిడేట్స్ మరియు ఎడ్యుకేటర్స్ దగ్గర నుంచి అనేటువంటి న్యూస్ ఏప్రిల్ 30th 2026 అఫీషియల్గా అందుతున్నటువంటిది. ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఈ ఏప్రిల్ 5th షిఫ్ట్ 2 అనేటువంటిది కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచే 19 క్వశ్చన్స్ అనేటువంటివి నియర్లీ ఎర్రర్స్గా ఛాలెంజెస్గా వచ్చాయి. ఆన్సర్ ఐడీస్ అనేటువంటివి జంబుల్డ్ మెథడ్లో ఉన్నాయి. ఇలా 19 క్వశ్చన్స్ అనేటువంటివి స్టూడెంట్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. సో వీటిని ఎన్టీఏ మేజర్ కరెక్షన్గా కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఎవరైతే కరెక్ట్ ఐడి ప్రొవైడ్ చేశారో వాళ్ళకి మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతాయి. సో కాబట్టి స్టూడెంట్స్ ఎవరు ప్యానిక్ అవ్వకోకుండా మీరు ఈ ఇన్ఫర్మేషన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఈ ఓవరాల్ ఆల్ షిఫ్ట్లో బోనస్ మార్క్స్ అనేటువంటివి ఎవరికి పడతాయి అని అంటే 1 by 1 చెక్ చేసుకుంటే ఏప్రిల్ 2nd షిఫ్ట్ 2 కెమిస్ట్రీ నుంచి కెమికల్ కైనెటిక్స్లో క్యాలిక్యులేషన్ ఎర్రర్ కింద క్వశ్చన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. సో దీనికి డ్రాప్డ్ క్వశ్చన్గా కన్సిడర్ చేస్తూ బోనస్ మార్క్స్ అనేటువంటివి అందరికీ 4 మార్క్స్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ బోనస్ మార్క్స్ అనేటువంటివి ఏప్రిల్ 5th షిఫ్ట్ 1 నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఇన్వాలిడ్ మల్టిపుల్ ఆన్సర్స్ అనేటువంటివి పడింది. దీనిని డ్రాప్ క్వశ్చన్గా కన్సిడర్ చేశారు. బోనస్ మార్క్స్ అనేటువంటివి అందరికీ 4 మార్క్స్ అనేటువంటివి యాడ్ చేస్తారు. ఏప్రిల్ 6th షిఫ్ట్ 1లో ఫిజిక్స్ పేపర్ నుంచి థర్మోడైనమిక్స్ మీద క్వశ్చన్ అనేటువంటిది క్లారిటీగా లేదు. సో దీనిని డ్రాప్డ్ క్వశ్చన్గా తీసుకొని బోనస్ మార్క్స్ అనేటువంటివి 4 మార్క్స్ అందరికీ యాడ్ చేస్తారు. ఏప్రిల్ 8th షిఫ్ట్ 2 నుంచి మ్యాథమెటిక్స్లో ఇంటీజర్ టైప్ క్వశ్చన్ నుంచి
క్యాలిక్యులేషన్ ఎర్రర్ అనేటువంటిది ఛాలెంజింగ్గా వచ్చింది. దీనిని బోనస్ మార్క్స్ అనేటువంటివి డ్రాప్డ్ క్వశ్చన్గా కన్సిడర్ చేసి అందరికీ 4 మార్క్స్ అనేటువంటివి యాడ్ చేస్తారు. రిమైనింగ్ కరెక్షన్ అనేటువంటిది యాక్షన్ ప్లాన్ ఉన్నటువంటి వాటికి ఎవరైతే కరెక్ట్ ఐడి ఇచ్చి ఉంటారో వాళ్ళకి మార్క్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏప్రిల్ 6 షిఫ్ట్ 1లో కెమిస్ట్రీ సెక్షన్ నుంచి హైడ్రోకార్బన్స్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేటువంటిది కరెక్షన్లో ఉంది. న్యూస్లో అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వీటన్నిటినీ నార్మలైజ్ చేసి ఏప్రిల్ 28, 2026 రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మీ యొక్క షిఫ్ట్లో బోనస్ మార్క్స్ యాడ్ అవుతున్నాయా, కరెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయా అనేటువంటిది ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. మీకు ఏవైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. అది జేఈఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. Hope this information is informative. Thank you.